హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం రవి హైబ్రిడ్ సీడ్స్ వారి F1 హైబ్రిడ్ బెండ రకమైనటువంటి కాకతీయ అనే వెరైటీని ఈరోజు చూడడానికి వచ్చాము. మనమున్న ప్లేస్ వచ్చేసి కోసిగి మండలం, కోసిగి గ్రామం, కర్నూలు జిల్లా. కర్నూలు జిల్లాలోని రైతు వచ్చేసి లక్ష్మయ్య గారి పొలంలో ఉన్నాము. ఇప్పుడు మీరు చూస్తున్న పొలం వచ్చేసి సుమారుగా 20 కటింగ్లు హార్వెస్టింగ్లు అయిపోయిన తోటను మనము ఈరోజు చూడడానికి వచ్చాము. మనం చూస్తున్న వెరైటీ వచ్చేసి రవి హైబ్రిడ్ సీడ్స్ వారి F1 బెండ కాకతీయ అనే వెరైటీ అండి. చాలామంది రైతులు పేరుని పోవచ్చు, కాబట్టి మరీ చెప్పడం ఏమంటే రవి హైబ్రిడ్ సీడ్స్ వారి F1 హైబ్రిడ్ బెండ కాకతీయ అనే వెరైటీని ఈరోజు మనము రైతులకు చూపించడానికి వచ్చాము. అయితే ఇప్పుడు మనం బెండ వెరైటీల్లో చాలా కంపెనీల వెరైటీల్లో చూసుకున్నట్లయితే మన బెండకి ఈ వేరే కంపెనీల బెండకి తేడాలో చూసుకున్నట్లయితే కనుక మన బెండ కొన్ని క్వాలిటీలు మీకు స్పష్టంగా చెప్పడానికి మేము ముందుకు వచ్చాము. విషయం ఏమంటే బెండలో ఫస్ట్ ఆఫ్ ఆల్ బెండ కింద నుంచి కూడా మొక్కకి సైడ్ బ్రాంచెస్ ఎక్కువ రావడం జరుగుతుంది. కాకతీయ వెరైటీలో మీకు సైడ్ బ్రాంచెస్ గనక ఎక్కువ రావడం గనక ఉన్నట్లయితే రైతుకి ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక చెట్టుకి ఒకటి కాకుండా సుమారుగా 1 నుంచి 5 కాయలు గనక తెంపినట్లయితే రైతుకి మంచి ఆదాయం వచ్చి మంచి దిగుబడిని సాధించడానికి అవకాశం ఉండే రకం మన రవి హైబ్రిడ్ సీడ్స్ వారి కాకతీయ అనే వెరైటీ అండి. ఇప్పుడు మనము ఈరోజు తేదీ చెప్పలేకపోయాను మీకు. 22 నవంబర్ 2025 అండి. మనమున్న ప్రదేశం వచ్చేసి కోసిగిలో ఉన్నాము. అంటే కోసిగి విలేజ్, కోసిగి మండలం కూడా ఇది, కర్నూలు జిల్లా అండి. మీరు చూస్తున్న పొలం వచ్చేసి ఇప్పటికీ 20 కటింగ్లు పైగానే తెగింది. మనము రైతు మాటల్లో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అయితే మనము చెప్పినట్లు అంటే క్వాలిటీ చెప్పాం కదండి, కొన్ని క్వాలిటీస్ కాకతీయకు ఉండే క్వాలిటీస్ అంటే కింద నుంచి సైడ్ బ్రాంచెస్ రావడము, తర్వాత కనుపు మధ్య దూరం దగ్గరుండి ఎక్కువ కోతలు రావడము, తర్వాత అంటే బెండకాయకి ఎలాంటి ఇది ఏమంటారు పైన విత్తనాలు కనపడకపోవడము, తర్వాత ఎల్లో మొజాకో వైరస్ రాకుండా తట్టుకోవడము, అలాగే మరి బెండ మార్కెట్లో పోయిన తర్వాత కలర్ను చూసి కూడా చాలామంది బేయర్స్ అంటే కొనేవాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అంటే మంచి కలర్ ఉంటుంది మార్కెట్లో పోవడానికి కూడా చాలా ఎక్సలెంట్ ఉండే కలర్ అండి. మీరు చూసుకోవచ్చు, మీకు తెంపిన కాయలు కూడా చూపిస్తామన్నా. తర్వాత ఇది ఎల్లో మొజాకో వైరస్ని అంటే తెల్ల బెండకాయ తెల్ల చెట్లు రాకపోవడము మనం గమనిస్తూ ఉన్నాము. ఇప్పుడు ఇదే విషయాన్ని రైతు మాటలు కూడా తెలుసుకునే ప్రయత్నం, ఎందుకంటే ఈ వేసిన పొలం మొత్తం కూడా ఎన్ని ఎకరాలు అండి? ఇది 3/4 ఎకరా ఉంటుంది. ఈ 3/4 ఎకర పొలంలో కూడా ఎక్కడ కూడా తెల్ల చెట్లు కానీ తెల్ల బెండకాయ కానీ రాకుండా ఉన్నాయి. మీరు ఒకసారి టోటల్ ప్లాట్ కూడా చూడవచ్చు. ఎక్కడ కూడా తెల్ల చెట్లు తెల్ల బెండకాయ కూడా ఎక్కడ రాలే. ఇంకో విషయం ఏంటి, టాలరెన్స్ కొద్దిగా తెగుళ్ళు కూడా బాగానే తట్టుకుంది. కొద్దిగా దోమ శాతం కూడా కొద్దిగా తక్కువగానే అనిపిస్తుంది మా విషయానికి వస్తే. అదే విషయాన్ని కూడా మనం రైతు మాటల్లో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. టోటల్ ప్లాట్ కూడా మీరు ఎక్కడ కూడా ఏమాత్రం తెల్ల బెండకాయ అంటే YMB ఎల్లో మొజాకో వైరస్ రాకుండా రైతుకు మంచి దిగుబడినిచ్చి మంచి ఆదాయాన్ని చేకూర్చే రకం కాబట్టి రైతు సోదరులందరూ కూడా బెండ రకాన్ని ఖచ్చితంగా చెప్తామండి. ఇప్పటి వరకు ఏ కంపెనీల్లో కూడా చూడని వెరైటీ మన కంపెనీలో చూస్తూ ఉన్నారు మీరు. అదే మీరు బెండ వేసే రైతులు ఖచ్చితంగా మరి రవి హైబ్రిడ్ సీడ్స్ వారి బెండ రకాన్ని కాకతీయ అనే వెరైటీని వేసుకొని మంచి దిగుబడులు సాధిస్తారని మేము కోరుకుంటున్నాము. అదే విషయాన్ని రైతు మాటల్లో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అన్న ఇక్కడ రండి. అన్న నమస్తే. మీ పేరు? నా పేరు లక్ష్మయ్య. లక్ష్మయ్య. ఏ ఊరు మీది? కోసిగి గ్రామము, కోసిగి మండలమా? సరే, కర్నూలు జిల్లానా? ఇన్ని రోజులు ప్రతి బెండకాయ ఎప్పుడైనా కానీ వేసినా కానీ ఏ కంపెనీ వేశారు మీరు? ఇది
ఈ కంపెనీ నన్ను ఏ కంపెనీ కదా సార్ రవి హైబ్రిడ్ సీడ్స్ రవి అప్డేట్ సీడ్స్ కాకతీయ అనే వెరైటీ. కాకతీయ. కానీ ఇన్ని సంవత్సరాలు వేసినా కూడా ఇట్లా విత్తనం నేను చూడలేదు. ఉన్నప్పటి నుంచి గింత ఎత్తుంది సార్, నుంచి కాపు వస్తూనే ఉంది. అంటే కింద నుంచి కాపు వస్తూనే ఉంది. ఎన్ని రోజులు కటింగ్ దిగిందండి? 20 కటింగ్లు దిగింది సార్. ఎన్ని రోజుల నుంచి స్టార్ట్ అయింది? ఇట్లా పూజలు అప్పుడు ఇట్లా అమాస్కి వస్తే ఇట్లా అమాస్కి వచ్చింది. మీరు పెట్టిన తర్వాత ఎన్ని రోజులు కటింగ్ స్టార్ట్ అయింది? అలా కాదు, పెట్టినాక నెలకు వచ్చింది. నెల దాటిన ఒక 5 నెలలకు వారంగా వచ్చింది. 45 రోజులకు వస్తుంది. 45 రోజులకు వచ్చింది. ఇంకా ఇప్పుడు మార్కెట్ లో ఎలా పోతుందండి ఇది? మార్కెట్ లో 300 రూపాయలు పోతుంది సార్. అంటే వేరే వెరైటీలతో పోల్చుకుంటే మన వెరైటీ ఎలా పోతుంది? అంటే ఎవరి దానికే ఉంది కానీ మంది మాత్రం పర్లేదు, కాయ మంచిగా ఉంది, నీట్ గా ఉంది. మార్కెట్ లో మంచి సేల్ అవుతుంది. అందరూ బాగా నడుపుతున్నారు కాయ. సరే, కాయ మాత్రం బెండ విషయంలో తెంపడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇది గట్టిగా చెప్పు, ఎందుకంటే తెంపడానికి ఇబ్బంది పడి చాలా మంది వేసుకోవడం లేదు. చాలా మెత్తగా వస్తుంది కాయ. అంటే చూడొచ్చు మీరు, రైతు ఆడే తెంపుతున్నారు. కాయ కూడా చాలా నీట్ గా మెత్తగా వస్తుంది. అన్నిటిలాకి బెండకాయ కాదు ఇది, చాలా నీట్ గా వస్తుంది. పంట కూడా ఎక్కువ నన్ను మందులు వారంకి 2 సార్లే కొడతాను. ఏమన్నా కొట్టాను. చీలికాకేనా ఇది? ఆకు చీలికే ఉంటది. చూసుకో మందం అనేది మంచిగా ఉందా? మరి చుట్టుపక్కల రైతులు అడుగుతున్నారా? అడుగుతున్నారు, చెప్తున్నా. ఇప్పుడు మరి ఇంకా ఇప్పటికైనా వర్షకాలం ఎక్కువ పెట్టిస్తాయి. అవునా? రైట్ ఎకరా పెడతాను. రైట్ అండి. మాత్రం పర్లేదు, ఎన్ని సార్లు వేసినా కూడా ఇంతకన్నా. మరి రైతులకి ఏం చెప్తాను? రైతులకి ఇదే ఇత్తనమేనప్ప అని చెప్తాను. ఖచ్చితంగా గట్టిగా చెప్పొచ్చా? గట్టిగా చెప్పొచ్చు. ఇంకా నెల అయింది, ఇంకా ఇట్లా కాపు నేను ఎప్పుడు చూడలేదు. నెల వచ్చింది కాపు, ఇంకా నెల వస్తుంది, 2 నెలలు వస్తుంది మొత్తం ఇది కాపు. మొత్తం బాగా వస్తుంది అంటావు. ఇట్లా దిగుబాటుకి ఇంకా తెగులు బాగా తట్టుకుందే. తెగులు అనేది ఏం లేదు. ఇంకో విషయం తెలుసా, ఎక్కడైనా తెల్ల చెట్లు, తెల్ల బెండకాయలు ఉన్నాయా? తెల్ల బెండకాయ తెల్ల చెట్లు లేదు, ఏమి చెట్లు లేవు అసలు. ఒక్క లెక్కే ఉంది, సేమ్ ఒకే విధంగా ఉంది. ఎక్కడ కూడా తెల్ల బెండకాయ, తెల్ల చెట్లు రాలే. ఎర్రగా ఎట్లా ఏం లేవు, మొత్తం తెల్లగా ఎర్రగా ఆడలేవు. బెండకాయ బాగా నలుపు ఉందే. నలుపు ఉంది, మొత్తం యాడ్ చేసిన నలపే. సరే సరే, మరి రైతులకు వేసుకోవచ్చు అని చెప్తావు గట్టిగా? గట్టిగా చెప్పొచ్చు, రైతులకు వేసుకోవచ్చు అని. రైట్ రైట్. మీరు మరి రవి హైబ్రిడ్ సీడ్స్ వారి కాకతీయ అనే బెండ రకం వేయడం వల్ల సంతోషంగా ఉన్నారా? సరే, ధన్యవాదాలు అన్న.